అందరికీ నమస్తే సీదా హెడ్లైన్స్ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాట బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆపుతున్నాయట చక్రబంధంలో ఇరుక్కున్నాడు సారు ఇంకా కాలైతదట గులాబీ కారు అది బెట్టింగ్ యాప్ కాదన్న హీరో కోర్టులే చూసుకోవాలంటే ఎట్లా సారు పొట్టు పొట్టు అయింది తిరుపతి కొండ స్వామి దర్శనం కాలేదు తడసకుండా ఏ సీఎం అయినా మంత్రులైనా వాళ్ళ రాష్ట్రంలోనే చూసుకుంటారు ఏదున్నా సగబెట్టాల్సిన పనులు ఎన్నో ఉంటాయి అసొంటి అన్ని ఇడిచిపెట్టి మొత్తం సర్కారే దేశ రాజధానికి పోయిండ్రంటే అది ఎంత పెద్ద పనో చూడుండ్రిగా ఆవు మరి జనాభాల సగం ఉండే బీసీలకు ఫాయిదా చేసే కార్యం అందుకే 2 రోజుల కాంచెలి అందరికందరు ఢిల్లీలోనే ఉండి సెంట్రల్ గవర్నమెంట్ తోటి లడాయి చేస్తున్నారు గిట్లా గల్లీలనే కాదు ఢిల్లీలో కూడా గర్జించింది తెలంగాణ బీసీ గొంతుక జంతర్ మంతర్ కాడ జంగు సైరా నూదిరు 42% రిజర్వేషన్ల కోసము మన ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు అంతా ధర్నాల కూకుంటే దేశంకెళ్ళి ఎన్నో పార్టీల ఎంపీలు ముఖ్యమైన లీడర్లు వచ్చి మద్దతు ఇచ్చిర్రు. More than 50% DMK stands with you. We support you. महाराष्ट्र के हर बच्चा आपके साथ खड़ा रहेगा. एनसीपी आपके साथ रहेगी. पूरी समाजवादी पार्टी आज आपकी तेलंगाना के मुख्यमंत्री जी और उनकी सरकार और तेलंगाना की जनता के साथ. ये कोई लड़ाई ऊंची जाति और पिछड़ी जाति के बीच नहीं है. ये लड़ाई अधिकारों की है. ये लड़ाई సామాజిక పరివర్తన కి హై. ఎలక్షన్ల ముంగట మాట ఇచ్చినట్టే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్లకు పంపిస్తే పెండింగ్ లో పెట్టిర్రు. సర్పంచ్ ఓట్లకు యాళ్ళు అవుతుందని ఆర్డినెన్స్ చేస్తే గవర్నర్ కాంచెల్లి ఢిల్లీకి వచ్చింది కానీ ఫైల్ ముంగట కదులుతలేదు. మరి మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. ఈ రోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. ఇలా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆపెట్టుకున్నాడు. నిజంగా న్యాయపరమైన చిక్కులుంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా. నేను బీసీ సంఘాలు టీఎన్జిఓ ఉద్యోగ సంఘాలు ఎన్నో ప్రజా సంఘాలు జంతర్ మంతర్ ధర్నాకు వచ్చిన ఈ సెంటర్ వాళ్ళు అట్లెట్లా ఆపుతారని ఇదేం తరీకని బీజేపీ లీడర్లను గట్టిగానే అడిగినరు. కిషన్ రెడ్డి పేరు ఏం పేరు? కిరికిరి రెడ్డి. బండి సంజయ్ కాదు ఆయన. ఏం పేరు ఆయన పేరు? తొండి సంజయ్. అయ్యా రామచంద్రరావు నువ్వు న్యాయవాది కాదు, నువ్వు అన్యాయవాదివి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా ప్రధానమంత్రి గారికి సూచి పెట్టిండు బీసీలకు ఫాయిదా కాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు అని. మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద 3 రంగుల జెండా ఎగరేసి ప్రధానమంత్రి సార్ పతారా దినం ఇంత తగ్గుతుందట. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా గక్కనే పట్టుకుంటాం. అట్లనే బీఆర్ఎస్ పార్టీని కూడా అరుచుకున్నాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మా కండగా నిలబడకుండా అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. ఓ కేసు పని మీద జార్ఖండ్ కోర్టుకు ఓవర్తోటి రాహుల్ గాంధీ సార్ రాలేకపోయినా ఇది న్యాయమైన డిమాండ్ తెలంగాణకే కాదు దేశం మొత్తానికి సంబంధించిందని సందేశం పంపిండు. వీళ్ళంతా రేపు రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట. మోడీని ఓడిద్దామా? మీరందరు సిద్ధమేనా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పదమే పెద్ద బలం ఉండేనబ్బా. రాష్ట్రం కోసం పుట్టిందని దేశమంతా పేరు సంపాదించింది. 2 మాటల పవర్లకు వచ్చినాక ఏహే ఇంకా తెలంగాణ ఏంది తెలంగాణ ఇక భారతదేశాన్ని ఏలేస్తామని ఏ గడియల బీఆర్ఎస్ అని పేరు మార్చిండ్రో కానీ ఒక్కటి గిన కలిసి వస్తలేదుల్లా. అసెంబ్లీ ఎలక్షన్ల కారుకు టక్కరాయే, పార్లమెంట్ ఎలక్షన్ల గుండు సున్నా వచ్చే, 10 మంది ఎమ్మెల్యేలు జంపాయే.
ఇక ఇప్పుడు ఎట్లున్నదంటే ఫామ్ హౌస్ కన్నా పరాకతిగా ఉందామంటే పెద్ద మనిషికి అస్సలు నిమ్మలం లేకుండా కాబట్టి అంతా సారే చేసిండు, అంతా సార్ మీదకెళ్ళి నడిచిందని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తే గట్లని అరెస్టులు చేసినా చేస్తారని ఖుద్దు అధ్యక్షుల వారే అన్నాడు. ముఖ్యమైన వాళ్ళతోటి మీటింగ్ పెట్టి గా రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ చేసినాక ఏం యాక్షన్ ఉంటుందో మరి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఉడవీకుదాం అనుకుంటే పాత ఎమ్మెల్యేలంతా కాలరకెళ్ళి జంప్ అవుతున్నారు. 4 డజన్ మంది గులాబీ భవన్లకు వెళ్ళి బయటికి రాబోతున్నారని గుసగుసాలు. అప్పటి ఫామ్ హౌస్ కేసులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే కథ ఏరే ఉండేటట్టు ఉంది. ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఎవరేం పని చేయాలనో చేస్తారు, నువ్వు చేయాల్సిందంతా అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి నా దగ్గరికి వాళ్ళని తీసుకురండి కొంతమందిని. ఇట్లా నడుస్తుండగానే కవితమ్మ కత్తులు కటాలు నూరబట్టే పార్టీ మీద దయ్యాలు కోవట్టులు అనుడు కంచెల్లి సీనియర్ లీడర్ జగదీష్ రెడ్డి సార్ తోటి జగడం పెట్టుకుంటే అదో చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పార్టీ వాళ్ళు తప్పంటే అక్కనేమో కరెక్ట్ అనబట్టే గులాబీ జెండా కిందేసి జాగృతి జెండా పడితే మీ ఇంటోళ్లే సక్కగా లేరు, ఇక పార్టీని ఏం నడుపుతారని ఎడ్డియా పట్టిరి పడనోళ్ళు. ఏహే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసుడు పక్క మా ఇంటికొచ్చి అడిగినరని ఆంధ్ర ఎంపీ రమేష్ గారు అంత బాజాబ్తా మాట్లాడితే ఖండిస్తానికి మాటలే రాకపాయే, ఎందుకంటే ఆయన కాడ వీడియోలు ఉన్నాయట. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ లకు వచ్చినట్టే. కార్ రేసింగ్ కేసులో రామన్న విచారణల చుట్టూ తిరుగుతుంటే గొర్రెల స్కాము 1000 కోట్లు అందేలే. నడిమిట్ల కరెంట్ అగ్రిమెంట్ల కాక అసెంబ్లీకి వస్తలేడు, చర్చలంటే బుగులు పడుతున్నాడు, పబ్లిక్ లో తిరుగుతలేడు, పవర్ల లేకుంటే పట్టించుకోవడానే మాట రావట్టే. ఏం కాకుండా బనకచ్చల మీద కొట్లాడదామంటే మరి మీ వల్ల ఆంధ్ర సర్కార్ కట్టిన సంగమేశ్వరం సంగతి ఏంది, మన నీళ్లు పట్టుకపోనరని మీరు చెప్పిన ముచ్చటే ఆ భాగవతం అంతా బయటేస్తున్నారా. చిన్నగా తెలంగాణ సెంటిమెంట్ అన్న లేపుదామంటే మొదలు మీ పార్టీలోకి వెళ్ళి తెలంగాణ పేరెందుకు తీసేసినామో చెప్పమంటే అదొక తలకాయ నొప్పి. కథ గిట్లున్నది కాబట్టి ఫామ్ హౌస్ కు పార్టీ లీడర్ పిలుచుకొని దినం పొంటల కమానం చర్చలు చేస్తున్నాడు ఇళ్ళకెళ్ళి ఎట్లా బయటపడాలనే తవ్వ కోసము. కానీ 10 ఏళ్ళు పతారా చూపించిన వాళ్లకు పవర్ పోయిన 20 నెలలకే గిన్ని కష్టాలు వస్తాయని సార్ కూడా అనుకోకుండా పో. క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్, స్పీడ్ కారు, యాంగ్రీ బర్డ్స్, లూడో, బిల్డింగ్ బ్లాక్స్, స్నేక్ అండ్ ల్యాడర్, ఫ్రీ ఫైర్, టాకింగ్ టామ్, ఓ ఇట్లా బొచ్చడు ఆటలుంటాయి. మమ్మీదో డాడీదో ఫోన్ తెరచుడు, ఛార్జింగ్ కొడిచేదాకా ఆడుడు. ఏహే ఎప్పుడు గవ్వేనా అని ఈ నడుమ కొత్త రకం ఆటలకు మరిగినరుల్లో కాయ రాజా కాయ అని ఆన్లైన్లకు ఎగబడితే ఆఖరికి ఇంకేదో కాబట్టే. నేను బంగారు కొండను బెట్టింగ్ యాప్లకు ఎందుకు పబ్లిసిటీ చేస్తా అంటాడు మన విజయ్ దేవరకొండ. ఇయాల ఈడి విచారణకచ్చి ఆఫీసర్లు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పిండట. మరి బెట్టింగ్ యాప్ కాకుంటే మీరు యాక్టింగ్ చేసిన యాడేంది సారు? గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్. అచ్చా ఆటలాడుకునే యాప్ అట. ఈ ముచ్చట కేసు పెట్టినోళ్లకు ఎంక్వైరీకి పిలిచినోళ్లకు తెలియకుండా గంతల్కగా ఇంత పెద్ద హీరోని ఎట్లా రమ్మన్నారో. A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి, అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు. ఈడ కాకుండా ఏన్నో ఒక తానైతే ఓపెన్ అవుతుంది కదా. కానీ బెట్టింగ్ యాప్లు చేయబట్టే ఎందరో సంసారాలు ఆగమైనాయి. కొందరు పానాలే తీసుకుంటానే ముచ్చటెల్ల పెడితే రైట్ రాంగ్ మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీం కోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. గసొంటి యాప్ల తెరువుకుర్రని చెప్పాలి గాని గిట్లా అంటే ఎట్లా సారు? మొన్న ప్రకాష్ రాజ్ సారు, ఇయాల ఈయన, ఇంకా రానా, మంచు లక్ష్మి ఇట్లా మస్తు మంది సెలబ్రిటీలు విచారణకు వచ్చేది ఉంది. చూడాల మరి ఆఖరికి ఏమైతుందో. మా హీరోగా సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటో తెలుసునా? ఏహే మా సారు రెమ్యునరేషన్ అంత ఉండదు మీ హీరో సినిమా బడ్జెట్. దేశంలో ఎక్కువ పైకం తీసుకునే ఏకైక సారు మా హీరోనే. ఇగో గిట్ల గొప్పగా చెప్పుకుంటారు అభిమానులు. కానీ మా హీరో గింత ఖర్చు పెట్టి పేదలకు అది చేసిండు, పోరలకు ఇది చేసిండు, గా దవకాన్లు కట్టిండు, గీడ బడులు కట్టిండు అని ఎంతమంది చెప్పుకుంటారబ్బా. కానీ ఈ హీరో గారి ఫ్యాన్స్ అయితే గల్లా ఎగ్రేసి చెప్పుకోవచ్చు పక్కా. హీరోల గురించి చెప్పి డాక్టర్లను చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. ఈ డాక్టర్లను తయారు చేసింది హీరోనే. మళ్ళా అంతా తమిళ యాక్టర్ సూర్య సార్ పుణ్యం. అగరం పేరు మీద ఓ సంఘం పెట్టిండు 15 ఏళ్ల కిందట. ఉంటున్న ఇల్లునే దానికి ఇచ్చేసి గరీబుల అనాథ పిల్లలను ఫ్రీగా చదివిస్తాండు. వొయ్యులు, బట్టలు, తిండి తిప్పలన్నీ సారే చూసుకుంటాడట. అట్లా చదివి ఇంత పెద్దయినోళ్ళే ఇల్లంతా. 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు తయారైనరంటే చూడుర్రిగా
8,000 మందికి చదువులు చెప్పిండట సొంత పైకంతోటి. సారు ఆసరతోటి ఎట్లా చదువుకుంది, ఏం జాబులు చేస్తుంది, ఏ లెవెల్ ఉందని ఒక్కొక్కరు చెప్తాంటే హీరో కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. అందరి లెక్క శాల్వలు కప్పి పువ్వుల గుత్తులు ఇయకుండా తవ్వలల్లా పల్లికాయ, శనిగలు, వరికంకులు తీరొకటిచ్చి శనార్థి చెప్పుకున్నారు. గీ మోటార్ సైకిల్ తమ్ముడే తయారు చేసినట్టుండు. మంచిగా ఎక్కించుకొని ఓ రౌండ్ వేస్తుంటే మనోళ్ళు మస్తు మురిసిపోతాండ్రు. గరీబుల చదువులకు సాయం చేయాలనే సారు తండ్లాటకు ఇంటోళ్ళంతా ఇమ్మతిచ్చిరట. గిల్లు సార్ తోటి అక్షరాభ్యాసం చేపించుకుంటాండ్రు. కానీ హీరోలంటే కోట్ల రూపాయలు కమాయిస్తారు, అద్దాల మేడలు కట్టుకుంటారు, పడవసంటి కార్లలో తిరిగేటోళ్లను బొచ్చెడు మందిని చూసినాం గాని ఇట్లా పేదల పిల్లల కోసం తిప్పల పడేటోళ్ళు శానంటే శాన తక్కువ. గందుకే హీరో సూర్య సారు రియల్ సింగం అయిండబ్బా. సచివాలయం అంటే ఏలుబడి నడిపించే జాగా. సీఎం సారు, మంత్రులు, అన్ని శాఖల ఆఫీసులు అందరు ఉండేది అందులోనే. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ఆడికెళ్ళే నడిచేది. సచివాలయంలో ఫైల్ ఓకే అయితేనే ఊర్లల్లో డెవలప్మెంట్ పనులు జరిగేది. గంత ముఖ్యమైంది కాబట్టే దీనాం చాలా మందే వస్తుంటారు దరఖాస్తులు పెట్టుకుంటానికి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఢిల్లీలా కర్తవ్య భవన్ చాలు చేసిండు మోడీ సారు. అంటే సెంటర్ సచివాలయం అన్నట్టు. ప్రధానమంత్రి ఆఫీసు, రక్షణ శాఖ ఆఫీసు, విదేశాంగ శాఖ, పైసల శాఖ, పెట్రోలియం శాఖ, హోంశాఖ ఆఫీసులు ఇప్పుడు ఈ బంగ్లాకెళ్ళే నడుస్తాయిగా. లోపటికి పోయి బంగ్లా మొత్తం కలెదిరిగిండు ప్రధాని సారు. సీక్రెట్ కెమెరాలు ఎట్లా పనిచేస్తున్నాయి, బిల్డింగ్ నక్ష ఎట్లుందో చూసిండు. 6 అంతరాల బిల్డింగు. మీటింగ్లు పెట్టుకుంటానికి 22 పెద్ద కాన్ఫరెన్స్ హాళ్ళు, 24 చిన్న కాన్ఫరెన్స్ హాళ్ళు ఉన్నాయట. 27 లిఫ్టులు పెట్టిండ్రు. ఇప్పుడు ఒక్కటే గాని జెప్పున్నాయి ఇంకో 10 కడతారట. ఇట్లనే సర్కార్ ఆఫీసులు ఆడోటి ఈడోటి కాకుండా ఏలుబడి మొత్తం ఒక్క దగ్గరనే ఉండేటట్టు చూస్తుండ్రన్నట్టు. తెలంగాణ రాష్ట్రం ఉత్తగానే రాలే. 1969 నుంచి ఎందరో కొట్లాడిండ్రు, మాట్లాడిండ్రు, రాసిండ్రు, ఆడిండ్రు, పాడిండ్రు, మీటింగ్లు పెట్టిండ్రు, అందరికి చెప్పిండ్రు. అంతేగాని ఒక్క పార్టీతోటో ఒక్క లీడరు 2 లీడర్లతోనో అంత పెద్ద ఉద్యమం నడసలే. కొందరికి తెలంగాణ సోయిలేనాడే మంచిగా పదవులు అనుభవిస్తున్నాడే జంగలేపిన పెద్దలు ఎందరో ఉన్నారు. అందులో 2 తలుసుకునే రోజు ఇయాల. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ఉద్యమాల పెద్దన్న గద్దరన్న వర్ధంతి 2 ఇయ్యాలనే. ఇద్దరు కూడా తెలంగాణ కోసం తన్లాన్యోళ్లే. జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లాలో పుట్టి చిన్న ఏజ్లోనే తొలి దశ ఉద్యమంలో నడిచేండు. ప్రొఫెసర్ అయినా కాకతీయ యూనివర్సిటీకి పెద్ద సార్ అయినా తెలంగాణ మాట అయితే ఇడ్సలే. రాష్ట్రం కోసం ఎవరు లడాయి చేసినా హిమ్మత్ ఇచ్చిన ఇమాందారు సారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 3 తరాలను ముంగడికి తీసుకుపోయిండు. లగ్గం కూడా చేసుకోలే. సార్ కాలం చేసిన 3 ఏళ్లకు తెలంగాణ వచ్చింది. గింత తన్లాడిండు కాబట్టి తెలంగాణ జాతిపిత అని అందరు కొలుచుకుంటున్నారు. తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు. ఇక గద్దరన్న అసలు పేరు గుమ్మడి విటాలు. ఇంజనీరింగ్ చదివి బ్యాంకులు విడిచిపెట్టి విప్లవ పాటలతోటి ఊరూరా తిరిగిండు. గోసి ఓసి గొంగడేసి గజ్జగట్టి అడవిలో అన్నలతోటి కలిచేండు. దళితుల కోసం తెలంగాణ కోసం మలరబడ్డాడు. కడుపుల తూటా దించినా అది మోసుకుంటేనే ఉద్యమాలకు ఆటపాట అయ్యిండు పెద్దన్న. అందుకే ప్రజా యుద్ధ నౌక అని పిలుచుకుంటారు అభిమానులు. 2 ఏళ్ల కిందట ఇదే దినం కాలం చేస్తే అన్న పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇస్తున్నది గవర్నమెంట్. 2 తెలంగాణ పెద్దలకు తీన్మార్ వార్తల తరపున జోహార్లు. తుపాకులకు ఎదురు నడిచిన తూట ఎవరు దాసెదరో, తూట ఎవరు దాసెదరో, నగానారో నానారో నారానరగనారో. బైకులు, కార్లల్లో సీక్రెట్ అర్రలు తయారు చేసి అందులో గంజాయి పొట్లాలు పెట్టుడు, లారీ వెనకమర్ల కనబడకుండా క్యాబిన్ తయారు చేసి ఎర్రచందనం దుంగలు తెచ్చుడు, కూరగాయల నడుమ కోటర్ కీసాలు పెట్టుడు, ఆఖరికి అంబులెన్స్లు సుతా ఇడవలేదబ్బా. సాటుంగా సరుకు సప్లై చేయాలని ఎన్ని ఇద్దరు పడాలనో అన్ని పడ్డరు. సేమ్ గిది సుతగ్గా సొంటిదే కాకుంటే ఇదెక్కడి కథరో. మట్టి దవ్వుతుంటే ఇటుకలు బయట పడుతున్నాయి. మీదికి ఒక వరుస కాదు, లోపట ఇంకో వరుస సుతా ఇటుకే. పుష్ప 3 నెంబర్ సినిమానా ఎట్లా?
అయినా గింత సీక్రెట్ గా తీసుకురావాల్సిన పనేముందంటారా? గాడనే ఉన్నది అసలు మతలబ్. లారీ డిక్కీల కింద 3-4 వరుసలు ఇటుకలు పెట్టి మీదంగా మట్టి పోస్తున్నారు. ఆ టెన్క దాని మీద మళ్ళా ఇటుక పెడతారు. గిట్లనే ఇల్లు కట్టేటోళ్ళు ఫోన్ కొడితే రప్పునొచ్చి లారీ కాల్ చేసి పోతారు. 13,500 ఇటుకకు 5,000 వచ్చింది. దీంట్లో మనకు 80 నుంచి 90,000 రూపాయలు ఓనర్ లాస్ అవుతుంది. అంటే ట్రిప్ కు 8,000 ఇటుకే లాస్ అన్నట్టు. శంషాబాద్ లో ఒకళ్ళు తాన 13,000 ఇటుకలు అని చెప్పి 1,10,000 తీసుకున్నారట. లోడింగ్ చేస్తుంటే లోకల్ నుండే కొందరికి డౌట్ వచ్చి మళ్ళా లెక్క పెట్టించే వరకు గీ భాగోతం బయటపడ్డది. అంటే మీదికి లారీ లోడ్ తీసుకొచ్చినట్టు చూపించి గింతల్కగా మస్కా కొడుతున్నారన్నట్టు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక కరీంనగర్ బట్టీలకెళ్లి తీసుకొస్తున్నామని చెప్పి గీ కథలు పడుతున్నారట. గీసొంటి హుషారుగాళ్ళు మీ ఇంటికి సుతా సూటి పెట్టగల్లా. జర మంచిగా చూసుకోండి మరి. రేపు ఒక్క రోజు బడికి పోతే పోరలకు 3 రోజులు సెలవులబ్బా. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం రాకల పండుగ, ఆ తెల్లారి ఆయితారం. ఇక చాలా మంది పుట్టింటికే బయలుదేరుతారు కావచ్చు. ఇక మొక్కులు ఉన్నోళ్ళు గుళ్ళ బాట పడుతుంటారు. మన తాన్నేమో గాని గట్టు దిక్కు పోయేటోళ్ళు అయితే చెతిర్లు, ఆనకోట్లు, సలికోట్లు కూడా బ్యాగ్లో పెట్టుకొని పోండి మరి. ఎందుకంటే అరరే ఏమానా తిరుపతిలా దంచుడు దంచిందబ్బా. గుడి ముంగట, మాడ వీధులల్లా, క్యూ లైన్ల కాడ, రోడ్ల మీద, దుక్నాల కాడ ఎటు చూడు వరదే. అగో ఎంతగానో మస్తందో. ఎంకన్న దర్శనానికి వచ్చిన భక్తులకు మస్తు తిప్పలైంది రాత్రి. ఎనకెమ్మటి సంటిపోరలు ఉన్నోళ్లకు ఇంకింత ఎక్కువనే. ఏడ తావు దొరికితే ఆడ నిలబడ్డరు. ఆనకు దడుచుకుంటా సలికి వణుక్కుంటేనే స్వామి దర్శనానికి పోయిన్రు. ఒక్కరిద్దరిని పంపిస్తే ఆల్చమైతదని గుంపులు గుంపులు తోలిండ్రు లోపటికి. బయటికి వస్తుంటే నెత్తి మీద తువ్వాళ్ళు షెట్టిర్లు పట్టుకొని రూమ్ల కాడి కురికిండ్రు. ఈడో కారాప్తే ఎనకమర్లా వరద చూడురి ఎట్లా నూక్కొస్తుందో. దుక్నాలకు నీళ్ళొచ్చే వరకు నష్టమైనట్టే ఇళ్లకు. మొన్నగిన మస్తు కొట్టింది కొండ మీద. ఇంకో 3 రోజులు పెద్దానలే ఉన్నాయట. తిరుపతి ప్రయాణాలు పెట్టుకున్నోళ్ళు జర పైలం మరి. పెద్ద చదువులకు పోవాలంటే అటు దిక్కే. మంచి జీతంతో పెద్ద నౌకరీ చేయాలంటే అటే ఆలోచన చేస్తారు. దందాలు పెట్టుకోవాలంటే సుతా కొందరు నజర్ గట్టే ఉంటది. దునియా దేశాలకు పెద్దన్న మరి. సవలతులు మంచిగుంటాయి, లక్షలల్లో కమాయించవచ్చు. 4 వద్దులు కష్టపడితే అయిపోయి అనుకుంటారు చాలా మంది. కానీ ట్రంప్ సారేమో కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేయబట్టే. అమెరికా గాలి మోటార్ ఎక్కాలనుకున్నోళ్ళు బ్యాగులో ఓ 13 లక్షలు చదువుకోండి మరి. ఖర్చులకు అనుకునేరు కాదు షూరిటీ కింద కట్టాలి. అంత పైకానికి సెక్యూరిటీ బాండ్లు ఇస్తేనే వీసా వస్తుంది. మళ్ళా ఇదిగాక ఇంకో 20,000 ఛార్జీలు. చెల్ ఉత్తగా లక్షలు కట్టుడేంది అంటారా? మళ్ళా ఇండియా వాపస్ వస్తప్పుడు మీ పైకం మీకు ఇస్తారు తీన్రి. కాకుంటే ఓ కండిషన్, వీసా టైం అయ్యే లోపు తట్టా బుట్ట చదువుకొని వెళ్ళి రావాలి. ఏమైతది అని ఇంకో 2 నెలలు ఉందామంటే కట్టిన పైకంకు తుట్టి పడ్డట్టే. అంటే వాపస్ ఇయ్యరన్నట్టు. వీసా టైం వచ్చినా అమెరికాలనే ఉండేటోళ్ళు బగ్గ పెరిగే వరకు కంట్రోల్ చేస్తానికి గీ రూల్ తెచ్చింది అక్కడ గవర్నమెంట్. బిజినెస్ల మీద పోవాలన్నా, టూరిస్ట్ వీసాలు రావాలన్నా అందరు కట్టాల్సిందేనబ్బా. చదువుల వీసాల మీద వచ్చి పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఇన్నే ఉండేటోళ్ళ సంగతి చూస్తామని ట్రంప్ సార్ గా నడుమ దమ్కి ఇచ్చే. ఇక కాగితాలు కట్పలు లేకుండా దొంగతనంగా జొరినోళ్ళని దొరకబట్టి కాలు చేతులు కట్టేసి యుద్ధ విమానంలో తీసుకొచ్చి దించివాయే. ఏదో $4 సంపాదిద్దామని మనోళ్ళు ఆపచ్చనకు పోతే ట్రంప్ సార్ అస్సలు సంధిస్తలేడుల్లా. ఇక మన దేశం వస్తువులు అమెరికాలో అమ్ముదామంటే 100కి 25 రూపాయల ట్యాక్స్ గుంజబట్టే. ఇది చాలదని ఇంకిన్ని ట్యాక్సులు కూడా వేసే కార్యం పెట్టుకుండు. ఇండియా మాకు దోస్తు దేశం అనుడే ఆయన అనుకున్న పని చేసుడే. అధ్యక్షుడైన 6 నెలలకే గిన్నైతే ఇక రేపు ఇంకెన్నుంటాయో పో. నీ వైన్స్ కార్కి ఎందుకు పోయినవురా? నాకు చెప్తే నేను పట్టుకొద్దును కదా. అగ్వలొచ్చు, ఆ పైసలతో నంచుకింత చికెన్ తెచ్చుకున్నా అయిపోవు. అర్రే నువ్వేం ఫికర్ చేయకు మామ. నీ దావత్కు తక్కువల మాల్ తెచ్చే జిమ్మేదారి నాది, నేను చూసుకుంటది అని అంటుంటారు. మరి వాళ్ళకు రేట్లు దించిస్తుండొచ్చురా వైన్సులు. గీ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. తిన్రి.
బ్రాండ్లు చూసి నాలుకే సప్పరిచ్చారు ఆయింత ముంగటున్న మాల్ కాదు వెనక చూడు ఎట్లున్నదో వాటర్ బాటల్ల నింపింది మందే నింపిండ్రు హౌ అంత కల్తీ సరుకు మరి గా పనిమంతులు గీలే సిరిసిల్ల జిల్లా రుద్రవరంలా ఇంత చక్కటి మందు తయారు చేసి మందికి దాపిస్తాండ్రు ముద్దుగా దావతుల కాడ రోడ్ల మీద తాగి పడేసిన పీరం బ్రాండ్ల కాలి కీసాలు ఏర్కస్తారు ఇంటికి వచ్చినాక చీప్ లిక్కర్ అండ్లకు నింపి గట్టిగా డక్కనేస్తారు ఏర్పడకుండా తాగేటోళ్లకు నీళ్లు కలిపే తిప్పలు తప్పియాలనిపిస్తే మనోళ్లే నీళ్లు మిక్సింగ్ చేస్తారు మంచిగా మాగిన మందు కిక్కొస్తది అద్వకే ఇస్తామని తెలిసినోళ్లకు బెల్ట్ షాప్లకు అమ్ముతారిగా రేట్ కాడ ఎవలతోటి వాడలేదో ఆయింత ఆబ్కారోల చెవుల ఊదితే ఇంటికి పోయి చెక్కింగ్ చేసిండ్రు ఉష్కే కింద బాటలు దొరికినాయట. ఈ మంత్ లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారు, ఆ మ్యారేజ్ లో కూడా వాడుకోవాలా మధ్యాహ్నం అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను. హగనట మనోడు పెండ్లుందట దోస్తులకు చుట్టాలకు గట్టిగానే దావతిస్తానికి కల్తీ మందు కలుపుతాంటే కండ్లు మండినోళ్ళు పట్టించినట్టుర్రు. జాబులు ఎవడు చేస్తాడు, పెట్టుబడి ఎవడు పెడతాడు, సప్పుడుగా అంట ఇంట్లోనే మందు కుటీర పరిశ్రమ పెట్టుకుంటే అయిపోతది అనుకున్నట్టుర్రు అన్నలు. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.